తుల రవీందర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓపెన్ స్కూల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చదువు మధ్యలో మానేసినటువంటి వారు, ఏదైనా ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులతోటి చదువుకోలేనటువంటి వారు, 14 సంవత్సరాలు నిండినటువంటి వారికి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదావకాశము ఓపెన్ ఎస్ఎస్సి మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ 2024-2025 విద్యా సంవత్సరానికి గత జూలై మాసం నుంచి ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో దాదాపు 46 సెంటర్లు, నిజామాబాద్లోని 53 సెంటర్ల వరకు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలోని ఒక కేంద్రం ఉండేటట్టుగా పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ డిఈఓ శ్రీ ఎన్వి దుర్గాప్రసాద్ గారు, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ రాజు గారు నాకు ఆదేశాలు ఇస్తూ ప్రతి మండలంలో ఒక ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సెంటర్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రతి మండలానికి ఒక ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఉండే విధంగా కృషి చేస్తూ ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చదువు మధ్యలో మానేసినటువంటి వారు 14 సంవత్సరాలు నిండితే ఎస్ఎస్సిలో అడ్మిషన్ తీసుకోవచ్చు. 15 సంవత్సరాలు నిండి ఎస్ఎస్సి పాస్ అయిన వారు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఉండదు, ఒకే సంవత్సరం అంటే 1 సిట్టింగ్లో 5 సబ్జెక్టులు మీరు ఎంచుకున్నటువంటి గ్రూపులలో యథావిధిగా రెగ్యులర్గా ఏ గ్రూపులు అయితే ఉంటాయో అదే గ్రూపులు మన దాంట్లో కూడా ఉంటాయి. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుంది. ఇందులో విద్యను అభ్యసించినటువంటి వారి సర్టిఫికెట్కు రెగ్యులర్ సర్టిఫికెట్తో ఈక్వల్గా వాల్యూ ఉండడమే కాకుండా ఉన్నత చదువుల కోసము మరియు ఉద్యోగాలను సంపాదించడం కోసము, పాస్పోర్ట్ కోసము, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కోసము, తదితరాల కోసం దీన్ని వాడుకోవచ్చు. ఈ ఓపెన్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి పూర్తి చేసినటువంటి వాళ్ళు చాలామంది సబ్ ఇన్స్పెక్టర్లు గాను, నేడు ఎంఆర్ఓలు గాను, మరి ఇంజనీరింగు, తర్వాత ఇటు మెడికల్లో కూడా సీట్లు సంపాదించి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. దయచేసి ఈ అవకాశము అంటే 2024-25 విద్యా సంవత్సరానికి ఇంకా అంటే నిన్న అక్టోబర్ 31తో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. కానీ మళ్ళీ డైరెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. త్వరలో మరొక వారం లేదా 10 రోజుల పాటు అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నందున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అభ్యాసకులు, ఆసక్తి గలవారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, తర్వాత హెల్పర్లు, తర్వాత మొన్ననే వివిధ డిపార్ట్మెంట్లలో గ్రామ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను వివిధ డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటే వారికి కేటాయించినటువంటి డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ పొందుటకు వీలుంటుంది, వారి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇటు ఉద్యోగం పొందినటువంటి వారు మరియు ఇటు ఉద్యోగం రానటువంటి వారికి కూడా అందరికీ ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి అడ్మిషన్ ఫీజు ఒక 2,000 వరకు ఉంటుంది. తర్వాత పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వమే ఉచితంగా మంచి పాఠ్యపుస్తకాలను అందించడమే కాకుండా ప్రతి సెంటర్లో సెలవు దినాలను అంటే 2వ శనివారము, ఆదివారము, మిగతా ఇతర జనరల్ హాలిడేస్లలో ఒక 30 తరగతులను కూడా ఈ నవంబర్ మాసం నుంచి షెడ్యూల్ ప్రిపేర్ చేసి తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కావున ఇట్టి సదావకాశాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆసక్తి గల చదువు మధ్యలో మానేసినటువంటి 14 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యి 15 సంవత్సరాలు నిండినటువంటి వారు ఇంటర్మీడియట్లో రెగ్యులర్ సమానమైనటువంటి బైపీసీ గ్రూప్ ఉంటుంది, హెచ్ఈసి గ్రూప్ ఉంటుంది, ఎంపీసీ గ్రూప్ ఉంటుంది, సిఈసి గ్రూప్ ఉంటుంది, అదేవిధంగా ఎంఈసి గ్రూప్ ఉంటుంది. మీడియం తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మరియు ఇంకా ఆసక్తి ఉన్నట్టయితే ఉర్దూ మీడియంలో కూడా చదువుకునేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దయచేసి ఒక ఉమ్మడి జిల్లా సమన్వయకర్తగా మండల విద్యాశాఖ అధికారులకు, పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మరియు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు
ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మరియు లెక్చరర్స్, ఉపాధ్యాయ బృందాలకు మరియు ఉపాధ్యాయ సంఘాల నేతలందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు తెలిసినటువంటి విద్యార్థులు ఎవరైనా చదువు మానేసినటువంటి వాళ్ళు ఏ కారణం చేతైనా సరే ఉంటే వాళ్ళను ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ చేయడానికి అర్హతను బట్టి చేర్పించుటకు మీరు తమ వంతు కృషి చేస్తూ వారికి మంచి భవిష్యత్తునిచ్చినటువంటి వారు అవుతారు. ఈ విధానంలో మీ తోడ్పాటును కూడా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.